ప్రజలకు న్యాయం కావాలి, అన్యాయం జరుగుతుంది, న్యాయం కావాలి. గా ప్రశాంత్ పిల్లగారు చనిపోయాడు. నల్గొండ జిల్లా మంత్రులకు అసలు మంత్రులేనా, మనసులేనా వాళ్ళు? ఏమన్నా కొంచెమన్నా సిగ్గుశరం మానవత్వం ఉండద్దా మంత్రులకు? అది పోయి పరామర్శిస్తే ఏం ఒళ్ళు నొప్పులా, లేకపోతే కండకవరమా, బల్పా, అంకారమా? ప్రశాంత్ పిల్లగారి దగ్గర పోయిర్రా? ఇయో మీకు చెప్తా చూడుర్రి. 50 రోజులలో 131 మందికి అస్వస్థ, దాంట్లో ఒక విద్యార్థి చనిపోయాడు. కాంగ్రెస్ పాలనలో గురుకులాల పరిస్థితి గిది. ఇక చెప్పురు తెలంగాణ బిడ్డలారా, ఇక చెప్పుర్రి అంటున్నా నేను. 50 రోజులలో 131 మందికి అస్వస్థ గురయ్యారు. అప్పుడు విద్యార్థి నాయకులు అనుకుంటే ఎన్ఎస్యుఐ ఇతరత్ర వాళ్ళు వీళ్ళు ఉండే, వాళ్ళు పోయి ఇట్లా బట్టలు జింపుకొని ఎయ్ అన్నారు. ఏమైపోయారు? మనం ఒక తల్లికి పుట్టినాం, మన ఇంట్లో ఆడపిల్ల ఉంటుంది, మన ఇంట్లో మగపిల్లగాడు ఉంటాడు, మన ఇంటి యజమాని అయ్యా, మనకు తల్లి ఉంటుంది. మన తమ్ముడో మన చెల్లెనో బడి పోయి సావు ఏంది? ఒకసారి మీరే చూడుర్రి. బడికి పంపిస్తే వాళ్ళు నిర్జీవంగా ఇంటికి వస్తే ఎంత బాధ ఉంటుంది. మన తండ్రి పంట కాడికి పోయి పంట ఎండిపోయిందని గుండె బాదుకొని నిర్జీవంగా ఇంటికి వస్తే ఆ పెయిన్ ఎట్లుంటుంది? ఆ కుటుంబానికి అనుభవించే కుటుంబాలకు మాత్రమే తెలుసు. ఈరోజు కనీసం 3 పూటల బువ్వ పెట్టని దౌర్భాగ్యమైన ప్రభుత్వం ఎందుకు అని నేను అడుగుతా ఉన్నా. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గురుకులాలను అధ్వానంగా చేస్తూ ఉన్నది. అరే 131 మంది విద్యార్థులకు 130 రోజులలో రోజుకొక్కరు చొప్పున అస్వస్థకు గురైనట్టు అయిపోయింది. ఆఖరికి ప్రశాంత్ పిల్లగాడు చనిపోయి పోయిన ప్రాణాన్ని తీసుకొస్తారా? సరే తీసుకురాలి. పోనీ తప్పును ఒప్పుకున్నారా? ఒప్పుకోలే. పోనీ పరామర్శించలే. పోనీ రివ్యూ చేసిల్లా? చేయలే. పోనీ అధికారులు వచ్చి అక్కడ ఏంది చెకింగ్ చేసిర్రా? లేదు. పోనీ సస్పెండ్ చేసిర్రా? లేదు. లేకపోతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మార్చిల్లా? లేదు. లేకపోతే అక్కడ నాణ్యమైన ఆహారం అందించిల్లా? లేదు. ఇక దేనికోసం ఈ కాంగ్రెస్ పాలన? గుండు కొట్టించుకోనిక? మన గుండ్లు మనమే కొట్టించుకొని గాడిదల మీద ఎగరనీక? దేనికోసం ఈ కాంగ్రెస్ పాలన? ఎవరి కోసం ఈ కాంగ్రెస్ పాలన? ఇక అవసరమా మరి ఇటువంటి ఏంది దౌర్భాగ్యమైన ప్రభుత్వాలు మనకు అవసరమా? 131 మంది విద్యార్థులకు అస్వస్థ గురైతే ఆ మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి కొడుకులకు, బిడ్డలకు గిట్లనే అయితూకుంటారా? మీ ఇంట్లో కూడా పిల్లలు ఉన్నారు కదా, మగ పిల్లలు ఉన్నారు కదా, మీకు కొడుకులు బిడ్డలు ఉంటారు కదా, నీ కొడుకో బిడ్డకో ఇట్లనే అయితే ఇట్లనే ఉంటావా అంటున్నా నేను. కావాలని కోరుకుంటలేను. అయితే ఆ పెయిన్ ఎంత ఉంటుందో నా పేద బిడ్డల తల్లిదండ్రులు, నా పేద రైతాంగానికి సంబంధించి చదివించడానికి డబ్బులు లేక గురుకులాలకు తోలితే పానంతో నిన్న పిల్లగాని పానం లేకుండా పంపిస్తావు. కనీసం అస్వస్థకు గురైందని సమాచారం ఇయ్యలేట తల్లిదండ్రులకు. వాళ్ళతో మాట్లాడితే ఇక మాటలు లేవు. ఎంత బాధ అంటే ఇక అది మాటలలో చెప్పలేని. 9 నెలలు మోసి గంజో గడుకో తాగిచ్చి పాపం పెంచి పెద్దోన్ని చేసి 6వ తరగతి చదివితే ప్రశాంత్ పిల్లగాన్ని రోజు పొట్టన పెట్టుకుంటుంది. ఎవని కోసం మీ పాలన? నేను అందుకే చెప్తున్నా, ఈరోజు మన గడప దాకా రాలేదు అని అనుకోవద్దు. రేపు పొద్దుగాల మన గడప దాకా వచ్చింది అంటే అప్పుడు దిక్కుదివాని ఉండదు. ఏ రంజితాన కేంద్ర వార్తలెత్తని, వ్యూస్ ఎత్తని, పైసలు ఎత్తని, లేకపోతే వానికి వీనికి అమ్ముడు పోయింది అంటారు కదా, అదంతా మాట్లాడేటోడు ఎవడో తెలుసా? గాజులు పెట్టుకొని ఈ మూల గూకున్న అటు ఇటుగానే అవులేగాలు. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈ సమాజంలో తప్పు జరుగుతున్నది, దాన్ని మీరే తీయరి. రేపు పొద్దుగాల నేను రేపు భవిష్యత్తులో కాకుండా చూడు, నేను మాట్లాడుతానా? నాకేం అవసరం? నేను ఒక్కనే ఉన్నా. నా పోటు కానీ తెలంగాణలో ఎంతమంది లేరు? నాకంటే ఎంతమంది మేధావులు లేరు? నాకంటే ఎంతమంది లేరు? బొచ్చడు మంది ఉన్నారు. బొచ్చడు జర్నలిజం, బొచ్చడు ఉన్నాయి. నేను ఒక్కనే కాదు కదా. మరి ఈరోజు పరిస్థితి ఏంది చూడుర్రి. భువనగిరిలో విద్యార్థి మృతి, గురుకులాలలో వరుస ఫుడ్ పాయిజన్ల ఘటన, ఆందోళనలో విద్యార్థుల తల్లిదండ్రులు, బడుల నుంచి పిల్లలను తీసుకెళ్తున్న తల్లిదండ్రులు, విద్యాశాఖను పట్టించుకొని సీఎం రేవంత్ రెడ్డి. గురుకులాలపై పరిస్థితిపై రివ్యూ దొరకని సమయం, పిల్లల ప్రాణాలు పోతున్న రాజకీయం, చికిత్స తీసుకుంటూ చనిపోయిన ప్రశాంత్కు సంబంధించి కూడా చూస్తాం. ఇక ఇంతకంటే దారుణం ఏముంటుంది? కాంగ్రెస్ నిర్లక్ష్యానికి నిదర్శనం హరీష్ రావు. అయిపోయా, ఇంకేముంటుంది అలా? ఇక మీరే చెప్పుర్రి. బల్లకి వెళ్ళి పిల్లగాళ్ళను, ఓ అయ్యా నీ చదవద్దు, నీది ఏదద్దురా నాయన, నీకో దండం రా నాయన, నా పిల్లలను నేను ఇంటికి తీసుకెళ్తా అనే పరిస్థితికి వచ్చింది. అంటే బడులు మూతపడతాయి. బువ్వ పెట్టలేని దౌర్భాగ్యమైన ప్రభుత్వాలను ఎందుకు ఎన్నుకుంటారు? ఏంది మీరే ఆలోచించుకోరు. రైట్. ఇక ఇంకొక అంశం, నేను ఒక మాట అన్నా, ఎప్పుడు 100 రోజుల